అన్నా అన్నగారు నమస్తే. నమస్తే అన్నగారు. అన్నగారు అన్నట్టు మీకు ఆ డబ్బు అందిందా అన్నగారు? అన్నగారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ డబ్బు మీ దగ్గరే ఉంచండి అన్నగారు, అప్పుడే సేఫ్గా ఉంటుంది. మీ వాంగ్మూలాన్ని టైప్ చేసాం, చదివి చూసి సంతకం పెట్టండి. వాంగ్మూలం పెట్టు. మద్దెలపాలెంలోని జేకనగర్లో నివసించే సింహాచలం అనబడి. అయ్యో 10 కోట్ల! 10 కోట్లే అందే అన్నగారు. అయితే మిగతా 40 కోట్లు ఎక్కడా? బాగా యాక్ట్ చేస్తున్నావయ్యా నువ్వు. అన్నగారు ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది అన్నగారు. మీ దగ్గర ఇంకా నిజాన్ని దాచకూడదన్నా. ఏ నిజాన్ని అంటున్నావు అన్నగారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నగారు నేను. ఆ వాంగ్మూలం ఇచ్చాడు కదా, అది నేను కాదు. కొద్ది రోజులుగా నాలో ఇంకోటి కూడా ఉంటున్నాడు అన్నగారు. ఒకడు మీరు చూస్తున్న నేను, ఇంకోటి ఈ వాంగ్మూలం ఇచ్చినాడు. అయితే వాడు వేరు, నేను వేరు, కానీ ఒకే బాడీలో ఉంటున్నాం అన్నగారు. ఓహో. మొదటిసారి నన్ను ప్రజలకు పరిచయం చేశారు కదా, అప్పుడు స్టేజ్ మీద మిమ్మల్ని తిట్టాడు కదా అన్నగారు, అది వాడన్నగారు. దడేల్మని నేను బయటకు వచ్చి అంతా మేనేజ్ చేసుకోవడానికి బాగా కష్టపడ్డాను అన్నగారు. నాలో ఉన్నాడే వాడు ఆత్మ, భూతమా, దయ్యమా అని తెలియట్లా. డాక్టర్ దగ్గర చూపించుకున్నాను. మళ్ళీ ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించుకుని వాడి అంతు చూస్తాను. మీరేం దిగులు పడకండి. అంతేనా అన్నగారు? లోకంలో ఏ అన్నా ఇలాంటి పని చేయడు అన్నగారు. మీకోసం నా సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి వాడిని బ్లాక్మెయిల్ చేసి ఈ డబ్బుని మీ దగ్గరికి తెచ్చివ్వమని చెప్పాను. చాలా బాగుందిరా. నీ చెల్లెల్ని నువ్వే ఎత్తుకెళ్ళి, నువ్వెత్తుకెళ్ళిన చెల్లెల్ని నువ్వే కాపాడుకుని, నీ డబ్బుని నీకే ఇచ్చుకుని, ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ నాకిచ్చి. కానీ నీకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. నీలో ఉన్న ఆత్మో, దెయ్యమో, భూతమో అది చేసింది, అంతేగా? కరెక్ట్ గా కనిపెట్టారు. అందుకే అన్నగారు మీరు ఎక్కడున్నారు, నేను ఇక్కడున్నాను. రేయ్, నువ్వు 50 కోట్లు కొట్టేసింది పెద్ద విషయం కాదు. ఐటీ వాళ్ళ దగ్గర నన్ను ఇరికించింది పెద్ద విషయం కాదు. నిన్ను నా డబ్బుని కొట్టేయడమే కాకుండా నువ్వు చెప్పే కథ నన్ను నమ్మంటున్నావంటే నేను నీ కంటికి అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా? ఆ పిజ్జా సినిమా నేను చూశానురా. అప్పుడు మాట్లాడింది వేరేవాడు, ఇప్పుడు మాట్లాడింది వేరేవాడు, లోపలొకడు బయటొకడు అంటూ వేరియేషన్స్ చూపిస్తూ పెద్ద పెర్ఫార్మెన్స్. నాకు నోట్లో బూతులు వస్తున్నాయి రా. తిట్టండి అన్నగారు. సిగ్గులేని అదమా. కానీ మీకు ఎప్పటికీ విశ్వాసంగానే ఉంటాను. రాజకీయం అనేది విశ్వాసం కాదురా, దానికో లెక్క ఉంది. నిన్నంతం చేస్తేనే నేను ఎదుగుతాను అంటే ఏమాత్రం ఆలోచించకుండా పనిచేస్తాను. అంతు చూస్తా. ఇందులో సంతకం చేయండి. నన్ను ఎప్పుడు సార్ బయటకు వెళ్తారు? వాంగ్మూలం ఇచ్చారుగా, ఇక మీరు వెళ్ళాల్సింది జైలుకే. రండి. సమనిచ్చాం. ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. సరే సార్. యు మే గో. వాసు అంతా చెప్పాడు. ఆ కళ్ళే చెప్తున్నాయి నువ్వు నేను ప్రేమించిన సింహం కాదు,
యాక్చువల్లీ నువ్వు ఇప్పటి వరకు చేసే నేరాలకి నేను నిన్ను జామీన్లో తీసుకురాకూడదు. కానీ ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నన్ను కిడ్నాప్ చేసింది నువ్వే అని తెలుసు. నేను అది కూడా క్షమించేస్తాను. సొంత చెల్లెల్ని కిడ్నాప్ చేసి డబ్బడిగిన అన్నని ఇంతవరకు ఎవరూ చూసుండరు. ఇప్పుడు ఆ మొహాన్ని ఏరియాలో ప్రతి ఒక్కరూ చూస్తారు. ఒకటి